టీవీ వరంగల్ ఈ రోజు అయితే మనం కొమ్మాల జాతరలో అయితే ఉన్నాం. మరి జనాలు అయితే చాలా భారీ ఎత్తున కనిపిస్తున్నారు. మనకి ఇక్కడ నృత్యాలతో డప్పు చప్పుళ్లతో గ్రాండ్గా అయితే మనకి కొమ్మాల జాతర జరుగుతుంది. మరి మన గెస్ట్గా కొండమురళి సార్ ఇంకా సుష్మితా పటేల్ మేడం కూడా వచ్చారు. మరి రాజ్ కుమార్ సార్ గారు అలాగే బాలకిషోర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో అయితే మరి గ్రాండ్గా జాతర జరుగుతుంది. మరి ఇంకా ఇది కొనసాగుతుంది. మరి ఇంకా మనకి జోష్ కనిపిస్తుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. మీరు చూస్తున్నట్టయితే విజువల్స్లో మన జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇంకా మీకు జాతర కంప్లీట్గా చూడాలి అనుకుంటే మాత్రం ఇంకా మనకి కనిపిస్తున్న విజువల్స్లో అయితే మీరు జాతరని చూడొచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫుల్ జోస్ మీద ఉన్నాం. ఓకే, చాలా రోజుల ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ని రోజుల తర్వాత ఇంత గ్రాండ్గా జాతర జరుగుతుంది. ఒక్కసారి జాతరని పురస్కరించుకొని మాట్లాడండి. ఈరోజు కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర అంటేనే ఒక ఉత్తేజం, పులకరింపు, ఒక ఎక్కడ లేని ఆనందం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ జాతరకు స్పెషల్ అట్రాక్షన్గా ఈరోజే మీరు చూశారు, కొండ మురళీధరరావు గారు మన కొండ సుష్మితా పటేల్ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇంకా మాలో ఉన్న జోష్ ఇంకా ఎక్కువ పెంచడం జరిగింది. అయితే ఈ కొమ్మాల జాతర అంటేనే కొండ మురళి గారి జాతర. ఆ జాతరలో దానికి స్పెషల్ అట్రాక్షన్గా మరి అల్లం బాలకిషోర్ రెడ్డి గారిది, మరి అల్లం స్వప్న గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా, అంటే గత 40-50 సంవత్సరాల కాడి నుంచి కూడా ఇంత అట్టహాసంగా ఇన్ని అంగులు, ఇన్ని ఆర్భాటాలు ఎప్పుడూ లేవు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మరి వాళ్ళు చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వారికి తోడుగా మేము చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం చేయడానికి మేము నెలవెలా కృషి చేస్తూ ఉన్నాం. ప్రభబండి అలంకరణ గురించి చెప్పండి. అంతకుముందు మాన్యువల్గా మరి తాళ్ళు కట్టి మనుషులతోటి 50 మంది ఉంటేనే ఆ ప్రభబండి లేచేది. అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక నూతన టెక్నాలజీ తోటి ఈరోజు హైడ్రాలిక్ సిస్టమ్ తోటి దాదాపుగా 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ ప్రభబండిని చేయడం జరిగింది. మేము కోయంబత్తూరులో చేపిద్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళరు కోయంబత్తూరుకి అవసరం లేదన్నా, మేము ఇక్కడ చేస్తాము, అదేదో మాకే ఏమంటే ఎంత కావాలంటే నేను ఫస్ట్ చేస్తున్నా, నాకు 9 లక్షలు ఇవ్వండి సరిపోతుంది అని చెప్పిండు. ఆ 9 లక్షలతోటి ప్రభబండి ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన జాతరకి ఈసారి జరిగిన జాతరకి ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? పోయినసారి జరిగిన జాతర కూడా బాగానే జరిగింది. దానికి మించి పోయినసారి తమ్ముడైతే ఈసారి అన్న. మరి రేపు చిన్నాయనతోడో పెద్ద బాబాయ్తోడో తెలియదు, కానీ ఇవాళ మాత్రం బ్రహ్మాండంగా మంచి ఆనందోత్సవాల మధ్యన ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఓకే, కొమ్మాల జాతర కాస్త కొండమురళి జాతర అయింది. ఆ స్పెషల్ వర్డ్ రావడానికి రీజనే అంటే కొండమురళి గారి అభిమానులు ఎక్కువ ఉండడం, కొండమురళి గారు బండి కట్టినప్పుడల్లా ప్రతి సంవత్సరము ఒక వినూత్న కార్యక్రమాలు చేయడం, రోజు రోజుకు వారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అధికంగా రావడం వల్ల అది కొమ్మాల జాతర కాస్త కొండమురళి జాతరగా మారిపోయింది. ఓకే, ఇంకా ఎంత సమయం వరకు ఇక్కడ జాతర కొనసాగుతుంది? దాదాపుగా రేపు 10 నుంచి 11 గంటల వరకు ఈ జాతర, ఇప్పుడు ఈ యొక్క ర్యాలీలు కానీ ఈ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉంటాయి. దీని తర్వాత పక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి నర్సంపేట వాళ్ళు ఉదయం 8 గంటలకు వాళ్ళు ఎంటర్ అవుతారు. మాకు ఈ గీసుగొండ మండలానికి ప్రధానంగా మాకు అవకాశం కల్పించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారిది, తర్వాత మా కొండా దంపతుల గారిది, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత ఎంసీబీ, ఇట్లా వెళ్తూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమానికి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇది అనుమతి జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీరు రాజ్ కుమార్ సార్కి రైట్ హ్యాండ్గా ఉంటూ మరి జాతర మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఈసారి జాతర? చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పడానికి ఏమీ లేదు. ఇంతకు మించి ప్రతి సంవత్సరం పెంచుతూనే పోతాను తప్ప కనీసం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తగ్గదు అని చెప్పేసి ఈ మీ సుమన్ టీవీ ద్వారా హామీ ఇస్తున్నాను. ఓకే, అంటే మీ ఫేస్లో కూడా మాకు ఆ జోష్ కనిపిస్తుంది ఈరోజు. ఇంకా అది వాళ్ళకున్న అభిమానం తప్ప నేనేమి ఇచ్చింది కాదు, చేసింది కాదు. వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం, మేము అందరం చేసిన కృషి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, లేదా మేము వాళ్ళ మీద చూపించే ప్రేమ ఆప్యాయతలు కావచ్చు, దాని మీద వాళ్ళల్లో ఉండే జోష్ అది. ఇంకా దానికి ఏమి ఇచ్చినా వెల కట్టుకోలేం, ఏమి ఇచ్చినా వెల కట్టలేం. అంటే ఎలా అనిపిస్తుంది అందరి సపోర్ట్ తోటి? అసలు ప్రతి ఇయర్ జాతర వచ్చే టైంకి సపోర్ట్ ఎలా ఉంటుంది మనకి?
అసలు ఇంకా దీనికి మించిన ఆనందం ఎక్కడుందమ్మా? జలమలమే కావాల్సింది. అది ఈరోజు ఎంత ఎత్తునుందో మీరే చూస్తూ ఉన్నారు. ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు, ఇంతకంటే ఆశీర్వాదాలు ఏమీ లేదు. ఆ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల, ఈ జనాల దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున జరపగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్కరి కృషి ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరపగలుగుతూ ఉన్నాం. దానికి నేను అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కరించుకోవాల్సింది తప్ప ఈ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో నాకే తెలియదు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కసారి అటువైపు చూసినట్లయితే కుంభాల మొత్తం జనంతో ఒక జన సముద్రంలాగా తయారైంది. మరి వరంగల్ జిల్లాలోని ఈ గీసుకొండ మండలం కొమ్మాలగుట్ట మీద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈరోజు అంగరంగ వైభవంగా మరి ప్రతి హోలీ రోజు కార్యక్రమం మొదలవుతూ ఉంది. మరి కొమ్మాల జాతర అంటేనే కొండమల్లి జాతర, మరి కొమ్మాల జాతర అంటేనే ప్రభపట్ల జాతర అనేటువంటిది ఈరోజు మీ అందరికీ అర్థమైంది. మరి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలంచెలు కూడా సుమారు 10 లక్షలకు పైగా విచ్చేసేటువంటి భక్తులు ఉన్నటువంటి జాతర మరి కొమ్మాల జాతర. ఇట్టి కొమ్మాల జాతరని కొండామురళి గారి సహకారంతో, కొండామురళి సైన్యంగా మేమందరము అల్లం బాలకిషోర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక ఐకమత్యంగా దీన్ని వచ్చేటువంటి భక్తులకి, నలుమూలంచెల్లో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా వంతు ప్రయత్నంగా వారికి సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క వర్డ్లో మన కొమ్మాల జాతర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కొమ్మాల జాతర అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరమ్మ. సూపర్ సార్, థ్యాంక్ యూ.